Lord taught us to pray. He said we must pray, our Father who art in heaven, thy kingdom come. ప్రభు ప్రార్థించడం మనకి నేర్పించినప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రి నీ రాజ్యం వచ్చుగాక అనే మాటలు నేర్పించారు ప్రార్థనలో. Every true believer will be longing for the coming of God's kingdom on this earth. నిజమైనటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీదకి రావాలి అనేటటువంటి కోరిక కలిగి ఉండి అటువంటి మనసుతో ఉంటారు. He's not king over all the earth right now. ఆయన ఇప్పుడే ఈ భూమి అంతటికి రాజు కాడు. Jesus said that the devil is the ruler of the world today. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఈ దినాన్ని ఈ యొక్క లోకమంతటిని పరిపాలిస్తున్నది ఎవరంటే అపవాది. But what the Lord has done in the last 2000 years is this. అయితే గతించిన 2000 సంవత్సరాల్లో ప్రభు చేసినటువంటి కార్యం ఇది. In the midst of a world that is ruled by the devil, అపవాది పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క లోకము ఈ మధ్యలో in small little pockets, he has put small groups of people who live by the principles of God's kingdom. దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి నియమములు షరతులతో జీవించేటటువంటి ప్రజలను ఈ లోకమంతట్లో అక్కడక్కడ చిన్న చిన్న గుంపులుగా ప్రభు ఉంచినారు. It's very important for us to understand that. ఇది గ్రహించడం మనకి చాలా ప్రాముఖ్యమైన సంగతి. Once Jesus said in Mark chapter 9, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే verse 1, మొదటి వచనం, he said, truly I say to you, there are some who are standing here who will not taste of death until they see the kingdom of God after it has come with power. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. What did that mean? ఏమిటి దీని అర్థం ఏమిటి? That at that time there were some people standing listening to Jesus who would see the kingdom of God come with power before they died. ఆ సమయంలో అక్కడ నిలిచి ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి సంగతులు వింటున్నటువంటి ప్రజలు వాళ్ళు మరణించే సమయానికి ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు బలముతో తన రాజ్యం రావడం చూస్తారని చెప్పారు. Some of them would die, but some would be alive. వారిలో కొంతమంది మరణిస్తారు, ఇంకా కొంతమంది సజీవంగా ఉంటారు. When did that happen? అది ఎప్పుడు జరిగింది? When did the kingdom of God come with power that those people would see it before they died? వారు చనిపోక ముందు చూడడానికి దేవుని రాజ్యము బలముతో రావడం ఎప్పుడు సంభవించింది? We know that it has not come over all the earth. ఈ భూమి మీద అంతటా రాలేదనే సంగతి మనకు తెలుసును. But if you think of that word he used here, coming with power, బలముతో వచ్చుట అనేటటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాట మీరు గమనించి చూస్తే, you compare that with what he said in Acts 1 verse 8. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో ఆయన చెప్పినటువంటి మాటతో దీన్ని పోల్చి చూస్తే, there also he used that word power. అక్కడ కూడా శక్తి అనే మాట ఆయన ఉపయోగించారు. And he said, you shall receive power when the Holy Spirit has come upon you. అపోస్తల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. The Holy Spirit is the one who brings the kingdom of God. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుని వచ్చే వ్యక్తి. I'll show you another verse, Matthew 12 verse 28. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం మరొకటి చూపిస్తున్నాను. Where when Jesus was casting out a demon, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నప్పుడు he said, ఆయన చెప్పారు, if I cast out demons by the Spirit of God, then the kingdom of God has come. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. Where had it come? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? It hadn't come all over the world. అది లోకమంతటా రాలేదు. That is still in the future. అది ఇంకా భవిష్యత్తులో జరగనున్నటువంటి సంఘటన. But it had come in one person who was walking on the earth, the Lord Jesus Christ. ఈ భూమి మీద నడుస్తున్నటువంటి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభునందు అది వచ్చింది. The first time that the kingdom of God, it could say the kingdom of God has come to this earth, was when Jesus walked on this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచినటువంటి కాలమే దేవుని యొక్క రాజ్యం బలంగా ఈ భూమి మీదకి వచ్చింది అన్నది మొట్టమొదటి సంఘటన. So we need to understand what the Bible teaches about the kingdom of God. దేవుని రాజ్యాన్ని గురించి బైబిల్ ఏమి బోధిస్తుంది అనేటటువంటి సంగతి మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి.
What did he say here? If I cast out demons by the Spirit of God, the kingdom of God has already come. ఇక్కడ ప్రభు ఏం చెప్పారు? దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. And he also said in another chapter, the kingdom of God is in your midst. మరి ఇంకొక అధ్యాయంలో ఆయన చెప్పింది ఏమిటంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని చెప్పారు. That was in Jesus himself. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యందే ఉన్నది. So in that body that Jesus walked on the earth was the manifestation of the kingdom of God. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచినప్పుడు ఉన్నటువంటి దేహమే దేవుని యొక్క రాజ్యము, దానిలో గుప్తమైనది. What does the word kingdom mean? రాజ్యము అంటే దాని అర్థం ఏంటి? We don't use it much nowadays because we don't have so many kings. ఈ దినాల్లో సాధారణంగా ఈ రాజ్యం అనే మాట ఎక్కువ మనం ఉపయోగించాం, ఎందుకంటే ఈ దినాల్లో రాజులు లేరు. But 100 years ago there were many kings in India ruling little kingdoms. అయితే ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే భారతదేశంలో కూడా అనేక మంది రాజులు పరిపాలించినటువంటి రాజ్యాలు ఉన్నాయి. Now we don't have any kings. అయితే ఇప్పుడు ఎవరు మనకు రాజులు లేరు. Now most of the countries in the world there are no kings. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాల్లో ఇప్పుడు రాజులు లేరు. But when Jesus lived on the earth, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు every country had a king. ప్రతి దేశానికి ఒక రాజు ఉంటూ ఉండేవాడు. Even Israel had a king. ఇజ్రాయెల్ కూడా రాజు ఉండేవాడు before Jesus came. యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ముందు. So a kingdom is an area completely under the control of the king. ఈ రాజ్యం అనేటటువంటిది పూర్తిగా రాజు అధీనంలో ఉంటుంది. And the kingdom of God means an area that is completely under the control of God. అట్లనే దేవుని రాజ్యం అనేటటువంటిది పూర్తిగా దేవుని అధీనంలో ఉన్నటువంటి ప్రదేశం. From the time of Adam, ఆదాము దగ్గర సమయాన్ని మొదలుకొని Christ, క్రీస్తు ప్రభువారి దినాల వరకు there was not even one person who was completely under the control of God. దేవుని అధీనం, సంపూర్ణమైనటువంటి దేవుని అధీనంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరు కూడా లేరు. If you read the stories of the great prophets in the Old Testament, పాత నిబంధనలో ఉన్నటువంటి మహా గొప్ప ప్రవక్తలు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదివినట్లయితే some of them are wonderful godly men. మరి వాళ్ళలో చాలా మంది చాలా అద్భుతకరమైనటువంటి దైవజనులైన వ్యక్తులు. They never lived completely under the control of God. అయితే పూర్తిగా దేవుని అధీనంలో జీవించినటువంటి వారు ఎవరు లేరు. If you read the Old Testament, Jeremiah would sometimes complain against God. మరి పాత నిబంధనలో చూస్తే ఇర్మియా కొన్నిసార్లు దేవునికి విరోధంగా ఫిర్యాదు చేస్తూ వచ్చాడు. Job complained against God. యోబు కూడా దేవుని మీద ఫిర్యాదు చేస్తూ వచ్చాడు. And Ezekiel sometimes would say, I went very reluctantly to where God was leading me. యెహెజ్కేలు కూడా కొన్ని సందర్భాల్లో అన్నాడు, దేవుడు ఏమైతే నాకు చెప్తున్నాడో దాని విషయంలో నేను సరైనటువంటి పూర్తి మనసు లేకుండా బలవంతంగా వెళ్తున్నాను అన్నాడు. Moses once got so angry he broke the tablets of stone. మోషే కూడా ఒకసారి ఆయనకు చాలా కోపం వచ్చింది, 10 ఆజ్ఞలు రాసినటువంటి ఆ పలకలు కూడా పగలగొట్టాడు. And even Elijah once got so depressed and discouraged, he said, take away my life. మరి ఏలియా కూడా ఒక దినాన్ని ఎంత నిరుత్సాహపడిపోయాడంటే ఇక నా జీవితానికి చాలిస్తే మేలు అనుకున్నాడు. John the Baptist, the greatest prophet, బాప్తిస్మం ఇచ్చే యోహాను మహా గొప్ప ప్రవక్త, he lost faith. He said, is this really you, Lord Jesus, or do we have to wait for somebody else to come? ఆయన కూడా తన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభా మరి రాబోవాడు నీవేనా లేకుంటే వేరే ఎవరి కోసమైనా మేము చూడాలా అన్నాడు. So all the Old Testament prophets, nobody lived completely under the control of God. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరు కూడా పూర్తిగా దేవుని అధీనంలో ఉండి జీవించిన వాళ్ళు ఎవరు లేరు. The first man that walked on this earth who was completely under the control of God every day throughout his life was the Lord Jesus Christ. ఈ భూమి మీద జీవించినటువంటి వ్యక్తిలో పూర్తిగా దేవుని అధీనంలో ఉండి ప్రతి దినము కూడా దేవుని అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. That is how God wanted Adam and Eve to live. ఆ రీతిగా దేవుడు ఆదాము హవ్వ కూడా అట్లానే జీవించాలని కోరారు. But they didn't do it. అయితే వాళ్ళు అట్లా జీవించలేదు. They listened to the devil. వాళ్ళు అపవాది చెప్పిన మాటలు విన్నారు. And now Jesus says, ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, he was going to go up to heaven. ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోవాలి. And he said, but some of you who are here will see this kingdom of God come with power on the earth. ఆయన అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది దేవుని రాజ్యం బలముతో రావడం మీరు చూస్తారు అన్నారు. And that is what happened on the day of Pentecost. అదే పెంతెకోస్తు దినాన్ని సంభవించిన సంఘటన. On the day of Pentecost, 120 people were waiting for the coming of the Holy Spirit. పెంతెకోస్తు దినాన్ని 120 మంది ప్రజలు పరిశుద్ధాత్మ దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండినారు.
Now there's no need to wait for the coming of the Holy Spirit today because he already came 2000 years ago. 2000 సంవత్సరాలకు పూర్వమే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు కనుక ఈ దినాన్ని పరిశుద్ధాత్మ రావాలని మనం వేచి ఉండవలసిన అవసరం లేదు. There's some people who pray waiting for the Holy Spirit. కొంతమంది పరిశుద్ధాత్మ గురించి వేచి ఉండి ప్రార్థన చేస్తుంటారు. I tell them, you don't have to wait, he's already come 2000 years ago. నేనంటాను మీరు దాని గురించి ఇంక వేచి ఉండవలసిన పని లేదు. 2000 సంవత్సరాల పూర్వం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. You need to just open your heart and let him come and fill your life. మీరు చేయవలసిందంతా ఏమిటంటే మీ హృదయాన్ని తెరిచి మీ జీవితంలోనికి ఆయన వచ్చేట్టుగా అనుమతించాలి. So when the Holy Spirit fills a person's life, like on the day of Pentecost, పెంటెకోస్తు దినాన జరిగినట్టుగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని పూర్తిగా నింపినప్పుడు the purpose is that that person will come under the complete control of God. అక్కడ ఆ ఉద్దేశం ఏమిటంటే ఆ వ్యక్తి పూర్తిగా దేవుని అధీనంలోనికి వస్తారు. Then we can say the kingdom of God has come there. అప్పుడు మనం చెప్పొచ్చును దేవుని యొక్క రాజ్యం వచ్చింది.